వీడియో ఎడిటింగ్ రాదు, కెమెరా లేదు అండ్ టైం కూడా లేదు, కానీ వీడియోస్ క్రియేట్ చేయాలా? సో ఈ వీడియో అంతా మీరు ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇండియాలో మనకి ఫ్రీగా అవైలబుల్గా ఉండే టాప్ 5 ఏఐ వీడియో జనరేటర్స్ గురించి అయితే ఇప్పుడు మీకు డిస్కస్ చేయబోతున్నాను అనమాట. ఈ వీడియో చూసి ఏ పాయింట్ ఆఫ్ అయినా సరే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ దాంతో పాటు ఒక చిన్న కామెంట్ రాయడం అయితే అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నాని టెక్. మీకు యూట్యూబ్ వీడియోస్కి కానివ్వండి, షార్ట్స్కి కానివ్వండి, రీల్స్కి కానివ్వండి, దేనికైనా సరే మీకు ఈజీగా ఆస్పెక్ట్ రేషన్ అయితే చేంజ్ చేసుకొని మరి ఫ్రీగా మీరు అన్లిమిటెడ్గా వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి పార్ట్ 1 ఫ్రెండ్స్. ఒకవేళ మీకు పార్ట్ 2 కూడా కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను పార్ట్ 2 కూడా తీసేది ట్రై చేస్తాను అనమాట. ఈ 5 కాకుండా నెక్స్ట్ ఇంకొక 5 ఏ జనరేటెడ్ టూల్స్ గురించి అయితే నేను సెర్చ్ చేసి మరి మీకు ఒక వీడియో డెడికేటెడ్గా తీసుకొస్తాను అనమాట. ఎవరికైతే ఆ వీడియో కావాలనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మన ఫస్ట్ ఏ టూల్ కనుక చూసుకుంటే క్వెన్ అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి క్వెన్ వెబ్సైట్ కనుక చూసుకున్నట్టయితే క్వెన్లో కూడా మనకి సేమ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందంటే మీకు చాట్ జీపీటీ ఎలా అయితే ఉంటుందో, జెమినై ఎలా ఉంటుందో సేమ్ మనకి అదే ఇంటర్ఫేస్ తో అయితే వస్తుంది అనమాట. కాకపోతే ఇది మనకి ఏంటంటే ఫ్రీగా అయితే అవైలబుల్గా ఉంది. ఈ క్వెన్ యూస్ చేసుకుని కనుక మీరు వీడియోస్ జనరేట్ చేయాలనుకుంటే సింపుల్ గా ఇక్కడ మీకు సెర్చ్ బాక్స్ కింద మీకు వీడియో జనరేషన్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసేసుకున్నారు అనుకోండి. ఇక్కడ వచ్చేసరికి మీరు ఎలాంటి వీడియో అయినా సరే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆస్పెక్ట్ రేషియో అనేది సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఒకవేళ కనుక మీరు రీల్స్ తీయాలనుకుంటే మాత్రం 9:16, ఒకవేళ కనుక మీరు ఫుల్ లెంత్ వీడియో తీయాలనుకుంటే మాత్రం 16:9 ఆస్పెక్ట్ రేషియో అయితే పెట్టుకోండి. ఆల్రెడీ మీరు ఏదైనా ఫోటో క్రియేట్ చేసుకుందాం అనుకున్నా సరే, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ క్రియేట్ చేసుకుందా సరే ఇక్కడ అయితే మీరు ఆస్పెక్ట్ రేషియో అయితే చేంజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ వచ్చేసరికి మీరు ఏదైనా ఇమేజ్ టు వీడియో క్రియేట్ చేసుకోవచ్చు, లేదా అంటే కింద మీకు టెక్స్ట్ టు వీడియో కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అది వచ్చేసరికి మీ యొక్క ఏదైనా డాక్యుమెంట్ ఆల్రెడీ మీ దగ్గర ప్రిపేర్ చేసింది అనుకోండి స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ తో కూడా అయితే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నట్టే నేను ఇక్కడ జస్ట్ ఇమేజ్ టు వీడియో క్లిక్ చేస్తాను అనమాట. ఇమేజ్ టు వీడియో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి మీ యొక్క ఏదైనా ఒక ఇమేజ్ అయితే మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి నేను బ్యానర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ నేను ఓపెన్ మీద క్లిక్ చేసేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మీకు కావాల్సిన వీడియో యొక్క డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నేను జస్ట్ ఇక్కడ నేను యానిమేట్ దిస్ ఇమేజ్ అని ఇస్తున్నాను అనమాట. ఒకవేళ మీరు ప్రాపర్ గా ఫుల్ లెంత్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అని మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఒకసారి రిఫర్ చేయండి. నేనైతే మోస్ట్లీ అన్ని ఫ్రీగా లభించే ఏ టూల్స్ గురించి అయితే ఫుల్ లెంత్ వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అయితే నేను డెడికేటెడ్ వీడియో అయితే చేసి పెట్టాను అనమాట. సో ఒకసారి అయితే మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే యానిమేట్ దిస్ మీద క్లిక్ చేస్తున్నా. సో అదేం చేస్తుందంటే ఇప్పుడు మనకి వీడియో అనేది జనరేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆ ఇమేజ్ ని యూస్ చేసుకొని ఈ విధంగా మీరు ఫ్రేమ్ టు ఫ్రేమ్ వీడియోస్ అయితే మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు ఫస్ట్ ఫ్రేమ్ అండ్ లాస్ట్ ఫ్రేమ్ అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది అనమాట. సో దీనికి ఏం చేస్తారంటే మీరు whisk.com ఉంటుంది కదా మనకి, విస్క్ గూగుల్ వాళ్ళది. సో దాంట్లోకి వెళ్ళండి. ఈ వీటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి వెళ్ళి మీకు కావాల్సిన ఫస్ట్ షాట్ ఎలా ఉండాలి అండ్ లాస్ట్ షాట్ ఎలా ఉండాలి అనేది కనుక మీరు ఇక్కడ ఇచ్చారనుకోండి, ఆ 2 షాట్స్ ని యూజ్ చేసుకొని కూడా మీకు వీడియో అనేది క్రియేట్ చేసి చూపిస్తుంది అనమాట. ఇది ఏంటంటే ఫ్రెండ్స్ ఇది మనకి ఎటువంటి క్రెడిట్ బేస్ సిస్టమ్ అయితే కాదనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టు ఫ్రెండ్స్ మనకి వీడియో అనేది క్రియేట్ అయిపోయింది. క్వెన్ లో చూసుకున్నట్టు మనకు ఒక 5 సెకండ్స్ వీడియో అయితే జనరేట్ అయితే చేసి చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నేనైతే ఇది జస్ట్ యానిమేట్ చేయమని అడిగినా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యానిమేషన్ అనేది క్రియేట్ చేసి చూపిస్తుంది అనమాట. విత్ ఆడియోతో సహా మనకి ఇక్కడ ఒక యానిమేషన్ అయితే క్రియేట్ అయింది. సో ఈ విధంగా మీకు కావాల్సిన ఇన్పుట్స్ ఇచ్చి మీరు అవుట్పుట్స్ అయితే తీసుకోవచ్చు. మనకి వీడియో చాలా బాగా వచ్చింది, మనకి హై క్వాలిటీ వీడియో అయితే వచ్చింది. జస్ట్ ఇక్కడ మీరు డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసుకుంటే మనం దీన్ని డౌన్లోడ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసేస్తున్నా అండ్ నాకు ఇది వచ్చేసరికి డౌన్లోడ్ అయితే అయిపోయింది అనమాట. ఈ విధంగా మీకు కావాల్సిన వీడియోస్ అయితే మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనం అన్లిమిటెడ్ గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీ యొక్క అకౌంట్ లో లిమిట్ అయిపోయిందని అనుకోండి, ఇంకో అకౌంట్ క్రియేట్ చేసేసుకోండి. ఒక 4-5 జీమెయిల్ అకౌంట్స్ అనుకోండి, మనకి ఈజీగా అయితే ప్రాసెస్ అయిపోతుంది అనమాట. ఇన్ని వీడియోస్ కావాలన్నా సరే మనం ఈజీ క్రియేట్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక సెకండ్ ఏఐ వీడియో జనరేషన్ మోడల్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి మెటా నుంచి అనమాట, మెటా ఏఐ. సో ఇక్కడ నేను మెటా ఏఐ గురించి చూపిస్తా ఫ్రెండ్స్. మెటా ఏఐ మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి కనుక మీరు క్రియేట్ మీద క్లిక్ చేసుకున్నారు అనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇలా ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు ఎటువంటి వీడియోనైనా సరే క్రియేట్ చేసుకోవచ్చు, అది యానిమేట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ నుంచి మన ఇమేజ్ కనుక అప్లోడ్ చేసి కూడా మనం యానిమేషన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో సేమ్ ఇక్కడ మళ్ళీ నేను నా బ్యానర్ యాడ్ చేసేస్తున్నా. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇమేజ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇమేజ్ కావాలా లేకపోతే వీడియో కావాలనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వన్స్ మీరు ఇక్కడ వీడియోస్ కనుక సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ మీరు వాయిస్ తో కూడా ప్రాంప్ట్ అనేది రాసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మీరు ఏదైనా సరే ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను జస్ట్ యానిమేట్ దిస్ ఇమేజ్ అనేది క్లిక్ చేసేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను యానిమేట్ మీద క్లిక్ చేసేస్తున్నాను. క్లిక్ చేసుకున్నట్టు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి వీడియో ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. నేను అసలు ఇక్కడ నా బ్యానర్ ఒకటి ఎందుకు చూపిస్తున్నా అంటే ఏదైనా ఫుల్ లెంత్ వీడియో కనుక చూపించారు అనుకోండి, మనకి అది ప్రాసెస్ అనేది ఎక్కువసేపు టైం తీసుకుంటుంది అండ్ వీడియో లెంత్ కూడా మనకి ఎక్కువ అయిపోతుంది అనమాట. అలా కాకుండా నేను ఒక సింపుల్ గా కనుక చూపించాను అనుకోండి, ఆల్రెడీ మన దాంట్లో డెడికేటెడ్ వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ప్రతి ఒక్కటి ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది అయితే నేను స్టెప్ బై స్టెప్ డెడికేటెడ్ వీడియో అయితే చేసి పెట్టాను అనమాట. అవసరం అయితే అవన్నీ ఇక్కడ నేను ఐకార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని యూస్ చేసుకుని అయితే మీరు వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే నేను జస్ట్ డెమో పర్పస్ లో ఒక్కొక్క దానికి అయితే చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మెటాల్ అయితే చాలా ఫాస్ట్ గా అండ్ చాలా సూపర్ గా అయితే క్రియేట్ అయిపోయింది
అయిపోయింది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి యానిమేషన్స్ ఎంత బాగా అయితే క్రియేట్ అయిపోయిందో. జస్ట్ ఇక్కడ యానిమేషన్స్ మీద క్లిక్ చేసిన వాటికి ఇలా మనకు కనిపిస్తుంది. అదే మీరు ఒకవేళ డీటెయిల్ ప్రాంప్ట్ కనుక ఇచ్చారనుకోండి ఇంకా సూపర్ అయితే అవుట్పుట్ వస్తుంది అనమాట. సో దీన్ని కూడా ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోండి. సింపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది. దీన్ని మీరు క్లిక్ చేశారనుకోండి మనకి డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. మనకి మెటా ఏంటంటే చాలా ఫాస్ట్ గా అయితే వీడియోస్ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ ఏఐ వీడియో జనరేషన్ టూల్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ గ్రాక్ అనమాట. ఈ గ్రాక్ యూస్ చేసుకుని కూడా మనం వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది కూడా ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మనకి ఫస్ట్ గ్రాక్ ఇంటర్ఫేస్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇలా కనిపిస్తుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వెళ్ళి మీరు జస్ట్ ఇమేజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఆ వీడియో అని కనిపిస్తుంది కదా, ఈ వీడియో మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ మీ ఆస్పెక్ట్ రేషియో కావాలనుకుంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వీడియో కావాలన్నా ఇమేజ్ కావాలనేది కూడా ఇక్కడ మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన ఇమేజ్ని కనుక మీరు అప్లోడ్ చేశారనుకోండి ఇక్కడ అటాచ్మెంట్ సింబల్ మీద క్లిక్ చేసినా వస్తుంది, లేదంటే మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చరికి నేను నాకు కావాల్సిన ఇమేజ్ అయితే అప్లోడ్ చేసేస్తున్నాను అనమాట. అప్లోడ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఏంటంటే వీడియో క్రియేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చరికి మీరు అరౌండ్ ఒక అకౌంట్ నుంచి పర్ డేకి 5 to 7 వీడియోస్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఇచ్చే ప్రాంప్ట్ బట్టి వీడియోస్ అనేది మీరు జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నేను నా బ్యానర్ అయితే యానిమేట్ చేయడం జరిగింది అనమాట. సో ఒకవేళ మీకు ఈ స్టైల్ కనుక మీకు నచ్చలేదు అనుకోండి, కింద మీకు కావాల్సిన కస్టమైజేషన్స్ కనుక మీరు యాడ్ చేశారనుకోండి దాని తగ్గట్టుగా అయితే మీకు వీడియోస్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు డిఫరెంట్ ప్రాంప్ట్ అనేది మీకు కావాలనుకుంటే మాత్రం మీరు ChatGPT అయితే అడగండి, అక్కడి నుంచి అయితే మీకు ప్రాంప్ట్స్ అయితే చాలా బాగా వస్తాయి. సో ఈ విధంగా మీకు కావాల్సిన షార్ట్ వీడియోస్ కానివ్వండి, లాంగ్ వీడియోస్ కానివ్వండి, ఏదైనా సరే గ్రాక్ AI నుంచి అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, దీన్ని మీరు క్లిక్ చేసేసుకొని డైరెక్ట్ డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. మెటా అండ్ మనకి గ్రాక్ AI చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈజీగా అండ్ ఫాస్ట్గా అయితే వీడియోస్ క్రియేట్ అవుతాయి అండ్ డౌన్లోడ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఇక మనకి ఫోర్త్ AI వీడియో జనరేషన్ టూల్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి జెమినై నుంచి అనమాట. జెమినై మనకి VO 3.1 కొత్తగా రిలీజ్ చేయడం జరిగింది. ఇండియాలో వచ్చేసరికి ఇప్పుడు 1 year పాటు ఏంటంటే స్టూడెంట్స్ కి అయితే ఫ్రీగా ఇస్తున్నారు. అది ఎలా వస్తుంది అనేసి అయితే నేను ఒక డెడికేటెడ్ వీడియో చేసి పెట్టాను. వచ్చేసరికి ఇక్కడ మీకు ఐకార్డ్ అయితే కనిపిస్తుంటది. ఒకవేళ కనుక మీ దగ్గర జియో సిమ్ ఉండే 5G రీఛార్జ్ చేశారనుకోండి ఒక్క మంత్ సరిపోతుంది అనమాట. మీకు ఇంకొక 18 months అనేది సపరేట్ ఎక్స్ట్రా ఇంకో మెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుని అక్కడ నుంచి కనుక మీరు దాన్ని క్లైమ్ చేసుకున్నారు అనుకోండి మొత్తం 6 వీడియోస్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. గూగుల్ VO 3 యూస్ చేసుకొని. సో ఇక్కడ నుంచి కూడా మీరు డైలీ హై క్వాలిటీ వీడియోస్ వచ్చేసరికి 3 అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కటి 8 seconds అయితే ఉంటుంది. దీంట్లో ఒక్క దాంట్లో మనకి 8 seconds వీడియో అయితే వస్తుంది. రిమైనింగ్ ముందు చెప్పిన 3 వాటిలో ఏంటంటే మనకి 5 seconds వీడియో మాత్రమే వస్తుంది అనమాట. అవి వచ్చేసరికి చాలా ఎక్కువ వస్తాయి. ఇక్కడ ఏంటంటే మనకి హై క్వాలిటీ వీడియోస్ వచ్చేసరికి జస్ట్ 8 seconds మాత్రమే వస్తుంది అనమాట. ఒకవేళ కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఇంకెక్కడన్నా జియో సిమ్ యూస్ చేస్తున్నా సరే, ఎవరైనా స్టూడెంట్ ఉన్నా సరే అకౌంట్స్ అనేది క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, ఒక 5 accounts క్రియేట్ చేశారంటే మీకు అరౌండ్ 15 వీడియోస్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట పర్ డేకి వచ్చేసరికి. సో ఇది కూడా మంచి యూస్ఫుల్ ఫీచర్ అని అనుకుంటాను. అయితే మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ గూగుల్ జెమిని అయితే మీకు చాలా మంది తెలిసే ఉంటుంది, చాలా మంది యూస్ చేస్తూనే ఉంటారు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే టూల్స్ ఉంది కదా మనకి, ఇక్కడ ఈ టూల్స్ మీదకి అయితే వెళ్తాను అనమాట. క్రియేట్ వీడియోస్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి మనకి వీడియోకి సపరేట్ గా అయితే VO 3 అయితే మారిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డిస్క్రైబ్ యువర్ వీడియో అని ఉంది కదా, దాంతో పాటు ఇక్కడ మీరు ఏదైనా ఫోటోని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నేను ఒక ఇమేజ్ అయితే అప్లోడ్ చేసేసుకుంటాను అనమాట. జస్ట్ ఇక్కడ కూడా సేమ్ యానిమేట్ దిస్ ఇమేజ్ అనేది క్లిక్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనకి ఏం చేస్తుందంటే వీడియో అనేది క్రియేట్ చేస్తుంది. అది కూడా మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మెటా అండ్ గ్రాక్ తో కంపేర్ చేసుకుంటే దీంట్లో ఏంటంటే మనకి కొంచెం రియలిస్టిక్ గా కనిపిస్తుంటుంది అనమాట. చాలా బాగుంటుంది వీడియో ఎఫెక్ట్స్ కూడా చూసుకుంటే. అందుకోసం ఇది ఏం చేస్తుందంటే మనకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. మీకు 1 to 2 minutes అని చెప్తుంది, కానీ అరౌండ్ మీకు ఒక 3 minutes అయితే టైం తీసుకుంటుంది అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకి VO 3 ఎలా వచ్చింది అనేది వీడియో చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు VO 3.1 యూస్ చేసుకుని అయితే మీరు వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మనకి అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చేసింది. అండ్ ఇక ఫైనల్ గా 5th AI టూల్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఫ్లో అనమాట. ఫ్లో కూడా మనకి ఏంటంటే గూగుల్ వాళ్ళది. గూగుల్ కాకపోతే దీంట్లో మనకి VO 3కి ఫ్లోకి డిఫరెన్స్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫ్రేమ్స్ టు వీడియో కూడా యాడ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ ఏంటంటే మీకు కావాల్సిన ఇమేజ్ని యాడ్ చేసేసుకొని మీకు ఫస్ట్ ఫ్రేమ్ అండ్ లాస్ట్ ఫ్రేమ్ కనుక మీరు ఇచ్చారనుకోండి దాని తగ్గట్టుగా మీకు వీడియో అవుట్పుట్స్ అయితే అందిస్తుంది. సో ఇది లేట్ చేయకుండా మనం ఫ్లో గురించి చూసేద్దాం. ఫ్లో ఇంటర్ఫేస్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇలాగ అనిపిస్తుంది అనమాట. మీకు గూగుల్ జెమినై ప్రో వర్షన్ ఉందనుకోండి, సేమ్ అదే అకౌంట్ యూస్ చేసుకొని మనకి ఫ్లో కూడా యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, మనకి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మీరు వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఇమేజ్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. వీడియోస్ మీద క్లిక్ చేసాం అనుకోండి మనకి టెక్స్ట్ టు వీడియో అని ఉంది కదా, అండ్ ఫ్రేమ్స్ టు వీడియో ఉంటుంది, అండ్ ఇంగ్రీడియంట్స్ టు వీడియో, అండ్ క్రియేట్ ఇమేజ్ అని ఉంది కదా. మనకి ఏంటంటే జస్ట్ టెక్స్ట్ టు వీడియో ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నా. ఒకవేళ మీరు ఏదైనా ప్రాంప్ట్ అయితే మీరు వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. లేదా ఒకవేళ మీరు ఫ్రేమ్స్ టు వీడియో క్లిక్ చేశారనుకోండి, ఇప్పుడు ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అనేది మారిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 2 ప్లస్ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసుకొని మీ ఫస్ట్ ఫ్రేమ్ ఎలా ఉండాలి అండ్ లాస్ట్ ఫ్రేమ్ ఎలా ఉండాలి అయితే ఇక్కడ మీరు డిసైడ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫ్రెండ్స్ ఒక ఫోటోని అయితే అప్లోడ్ చేసేస్తున్నా.
సో మనకి ఒక ఫోటో అయితే వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ వీడియో ఫ్రేమ్ అనేది ఎలా కావాలి, ల్యాండ్స్కేప్ కావాలన్నా పోర్ట్రేట్ కావాలన్నా కూడా ఇక్కడ మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. డిసైడ్ చేసుకున్న తర్వాత నేను అలా ల్యాండ్స్కేప్ పెట్టేసుకున్న క్రాప్ అండ్ సేవ్ మీద క్లిక్ చేసేస్తున్నా. వన్స్ మనకి ఫోటో అప్లోడ్ అయిన తర్వాత ఈ ఫోటోని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ కనుక మీ దగ్గర ఫ్రేమ్స్ అనేది చాలా ఉన్నాయి అనుకోండి, మీకు ఫస్ట్ ఏ ఫ్రేమ్ కావాలి అండ్ లాస్ట్ ఏ ఫ్రేమ్ కావాలనే దాన్ని బట్టి అయితే మీరు ఫ్రేమ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే నాకు ఒక ఫోటో అయితే అప్లోడ్ అయిపోయింది అండ్ ఇంకొక ఫోటో కావాలనుకుంటే కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్ అప్లోడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా మీకు కావాల్సిన 2 ఫ్రేమ్స్ కనుక మీరు ఇక్కడ యాడ్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ మీకు కావాల్సిన ప్రాంప్ట్ అయితే అప్లోడ్ చేయాల్సి అంటే పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అవుట్పుట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనం కొంచెం చేంజెస్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మీకు ల్యాండ్స్కేప్ కావాలా పోర్ట్రేట్ కావాలా, అవుట్పుట్ మనకి ఎన్ని వీడియోస్ కావాలా, అవుట్పుట్లో 1 కావాలా 2 3 4 మీకు ఏ అవుట్పుట్ బెటర్ అనిపిస్తే అవుట్పుట్ నుంచి తీసుకోవచ్చు. ఏ మోడల్ అనేది ఇక్కడ మీరు యూజ్ చేయాలనుకుంటున్నారు అది కూడా ఇక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను Veo 3.1 క్వాలిటీ అయితే పెట్టేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నేను సెండ్ మీద అయితే క్లిక్ చేసేస్తున్నాను అనమాట. క్లిక్ చేసామనుకోండి మనకి ఒక వీడియో అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. సో మనకి ఇది ఆల్మోస్ట్ వియోలానే ఉంటుంది. కాకపోతే వియోలో ఏంటంటే వీడియోస్ అనేది ఎప్పుడు క్రియేట్ అయ్యేది అనేది మనం చెప్పలేము, ఒక చాలా టైం తీసుకుంటుంది అయితే. కానీ ఫ్లోలో ఏంటంటే మనకి ఎంత పర్సెంటేజ్ వీడియో క్రియేట్ అయింది అనేది అయితే ఇక్కడ మనకి క్లియర్ గా అయితే కనిపిస్తుంది అనమాట. కంపేర్ టు వియో అండ్ ఫ్లో నాకు గ్రాక్ కానివ్వండి, మెటా కానివ్వండి, క్విన్ కానివ్వండి, నాకు కొంచెం వీడియోస్ అనేది చాలా ఫాస్ట్ క్రియేట్ చేస్తుంది అనిపిస్తుంది. Veo 3.1 అయితే చాలా టైం తీసుకుంటుంది కానీ అవుట్పుట్ మాత్రం చాలా బాగా ఇస్తుంది. ఫ్లో ఏంటంటే మనకి ఫ్రేమ్స్ పెట్టుకొని మనం వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా మోడిఫికేషన్స్ అనేది చేసేసుకోవచ్చు. మనకి Veo 3 ఉంటుంది కానీ కాకపోతే కొంచెం బెటర్మెంట్ అయితే ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టు ఫ్రెండ్స్ మనకి వీడియో అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ప్లే చేసి చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి వీడియోని ఎంత బాగా క్రియేట్ చేసిందో. సో ఇది మనకి బెనిఫిట్ అనమాట. గూగుల్ ఫ్లో యూజ్ చేసుకుంటే మనకి చాలా బాగా ఎడిటింగ్స్ అయితే అయిపోతుంది. జస్ట్ ఇచ్చిన సింగిల్ ప్రాంప్ట్ తోనే చూసుకోవచ్చు మనకి ఎంత బాగా వీడియో అయితే క్రియేట్ చేసిందో. చాలా బాగుంది చూడడానికి కూడా. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా మనకి సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మీరు వినొచ్చు ఎంత బాగుంది అనేసి అయితే. సో ఒకవేళ మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుంటారు అనుకుంటే ఇక్కడ జస్ట్ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అప్ స్కేల్ అనేది మనకి 1080p వరకు అయితే ఉంది. సో నేను 1080p మీద క్లిక్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి ఈ వీడియో అనేది అప్ స్కేల్ అయిపోయి 1080p అయితే మనకి డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, వీటన్నిటిని యూజ్ చేసుకొని మీరు ఫ్రీగా అన్లిమిటెడ్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ₹1 కూడా కట్టాల్సిన పని అయితే ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఓవరాల్ చూసుకున్నట్టయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. అలా వెళ్లే ముందు ఇక్కడ వరకు మీరు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే రాయండి ఫ్రెండ్స్. నాకు కూడా కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కనుక మీరు మిస్ చేద్దాం మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇక ఫైనల్గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.